సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా సాయి లక్ష్మి డాక్యుమెంటరీ రైటర్స్ అధినేత సాయిరంగ్ గుప్తా ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్చెరు స్థానిక ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, ఎండీఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాధురి పృథ్వీ ముదిరాజ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ హాజరై చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మాధురి పృథ్వీరాజ్ మాట్లాడుతూ సాయిరంగ్ గుప్తా వారి నానమ్మ, తాతయ్య నంగనూరి వజ్రమ్మ నాగయ్య గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఎండల తీవ్రతల నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటిసారిగా నిర్వహించిన చలివేంద్రంలో వేసవి కాలంలో ప్రయాణికులు, కార్మికులు, సాధారణ ప్రజలకు మజ్జిగను అందించారు. అలాగే మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, శుద్ధమైన తాగునీరు, జావా అందించడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమన్నారు. ప్రజల కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కార్యక్రమానికి వచ్చిన అతిథులు సాయిరంగ్ గుప్తాను అభినందించారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన పటాన్చెరు బ్లాక్ ఆఫీస్ ఎదురుగా శ్రీ లక్ష్మి డాక్యుమెంటరీ రైటర్స్ వాళ్ళు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇంత ఎండల్లో కూడా పబ్లిక్ కూడా ఎంతోమంది ఇక్కడ ఆగి వాళ్ళు ఇక్కడ మజ్జిగ, నీరు వాళ్ళు ఇవ్వడం జరుగుతున్నది. పబ్లిక్ కూడా ఇది చాలా రిలీఫ్గా ఉన్నది. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో సాయిరామ్ అన్న గారు చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అక్రమ్ పాషా గారు, సతీష్ అన్న గారు, మరి సాయిరామ్ అన్న గారు, మరి చోటన్న, మదన్న అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సాయిరామ్ గుప్తా గారు మరి సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఫ్రీ డ్రింకింగ్ వాటర్ పాఠశాలల గురించి ఈరోజు పెట్టడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి మన గౌరవ శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి గారి చేతుల మీదుగా బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మనం ఈ వేసవి కాలంలో పాఠశాలల దాహార్తి తీర్చడానికి ఈరోజు మజ్జిగతోని ప్రారంభించి ఈ సమ్మర్ మొత్తం కూడా నీళ్ళతోని మజ్జిగతోని దాహార్తి తీర్చడానికి మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. సాయిరామ్ గారు ఇదే కాకుండా ఎన్నో కార్యక్రమాలు సామాజికంగా మరి సేవా కార్యక్రమాలు చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు దాహార్తి తీర్చడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు సాయిరామ్ గుప్తా గారిని మేము అందరం కూడా అభినందించిన విషయం. మరి ఇటువంటి కార్యక్రమాలను పూర్తిగా తీసుకొని వేరే వాళ్ళు కూడా చేయాల్సిన మనవి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.